నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ విద్య. సమకాలీన అంశాల గురించి ప్రస్తావించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కిరణ్ గారు నమస్కారం అండి. నమస్తే వెల్కమ్ టు అండి. ఆంధ్రప్రభ. కిరణ్ గారు, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్‌లో జాతిని అంటే అందరిని ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని కొన్ని మాటల్ని మాత్రమే పట్టుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి ఆ మాటలు? దేని గురించి మాట్లాడారు? ఎందుకంత వైరల్ చేస్తున్నారు? ఒక్కసారి మీ మాటల్లో క్లియర్‌గా. అంటే మొన్న పెహల్గాం దాడిలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి ఒక నివాళి సభ మంగళగిరిలో ఏర్పాటు చేశారు. నివాళి సభ ఏర్పాటు చేసినప్పుడు సహజంగా మీరు మొదటి నుంచి మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారిలో ఒక దేశభక్తుడు ఉంటాడు. ఆయన సినిమాల్లో మీరు చూసిన ఆ సినిమాల్లో ఆయన పెట్టే పాటలు కానివ్వండి, ఇవన్నీ ఆయన ఇనిషియేషన్ అనమాట. ఇవి దేశం మొత్తం ఒక యూనిట్గా చూస్తాడు. కొన్ని సందర్భాల్లో ఆయన కులాలు మతాల గురించి మాట్లాడినా దేశం విషయంకి వచ్చేటప్పటికి దేశం మొత్తం ఒక యూనిట్గా చూస్తాడు. ఆ మాత్రం దేశభక్తి ఉండాలి. మాట్లాడిన ప్రతి సందర్భంలో చివరిలో జై హింద్ మాట్లాడతాడు. అంటే సహజంగానే పవన్ కళ్యాణ్ గారికి దేశభక్తి ఎక్కువ. జన సైనికులు కానీ జనసేన కానీ అదే ఒక భావజాలంతో ఉంటుంది. ఇప్పుడు ఆయన మాట్లాడిందేమో ఓవరాల్గా మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం మట్టి తింటూ, ఈ దేశం దగ్గర ఈ దేశంలో బతుకుతూ పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ దేశం విడిచి వెళ్ళిపోండి. తప్పేమన్నా ఉందా ఆ వర్డ్లో? ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటే వెళ్ళిపోమన్నాడు. అందులో భాగంగా కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఇలా మాట్లాడుతున్నారు. కొంతమంది అన్యాయంగా మాట్లాడుతున్నారు. సో వాళ్ళు మతం అడిగి కాల్ చేస్తే కొంతమంది మతం అడగలేదు, వాళ్ళకంత ఓపిక ఉంటుందా తీరుకుంటుందా అన్నారు. ఎంత దారుణం ఇది. సో మీ అందరికీ ఇష్టం లేకపోతే ఈ దేశంలో ఉండడం, ఈ దేశం అంటే మీకు ప్రేమ లేకపోతే పాకిస్తాన్ అంటే మీకు ఒక జాలో దయో కరుణ ఉంటే వెళ్ళిపోండి అన్నాడు. వాస్తవంగా అన్నాడు. కాకపోతే అది కాంగ్రెస్ పార్టీ గట్టిగా తగిలింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఫుల్గా దాని మీద రివర్స్ అటాక్ మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్ గారి మీద. సో మీకు బీజేపీని మెప్పించడానికి మీరు మమ్మల్ని కావాలని దూషిస్తున్నారు, మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అని. వాస్తవానికి మీరు దేశంలో చూసుకుంటే సాక్షాత్తు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, రాహుల్ గాంధీ కూడా అనని మాటలన్నీ కూడా వాళ్ళ కింది పార్టీ నాయకులు అంటున్నారు. చివరికి వాళ్ళు మల్లికార్జున ఖర్గే ఒక వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయ్యా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, రాహుల్ గాంధీ గారు ఏమైతే మాట్లాడారో దానికి స్టిక్ ఆన్ అవ్వండి. ఈ దేశంలో మొన్న అఖిలపక్షం జరిగిన తర్వాత అందరూ కూడా ఇంక్లూడింగ్ ఎంఐఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పూర్తి స్థాయి స్వేచ్ఛనిస్తున్నాం, మేమందరం ఆయనతోనే ఉన్నాం, మీరు ఏం చేయదలుచుకుంటారో అది చేయండి అని చెప్పి అంత గట్టిగా మాట్లాడిన తర్వాత ఎంఐఎం ఎక్కడ మనం ఎప్పుడు చూడలేదండి. ఎంఐఎం కూడా క్యాండిల్ నిరసన తెలియజేసి ఎప్పుడైనా చూసామా? ఈ దేశంలో మతోన్మాద పార్టీ అంటేనే ఎంఐఎం. ముస్లిం పేరుతో ఏర్పడిన పార్టీ అది. అలాంటి ఎంఐఎం కూడా చివరికి ఈ రకమైన పరిస్థితి. ఎందుకు అలా జరిగిందంటే, అక్కడ మతం అడిగి కాల్ చేసేసరికి అందరికీ అరే మనల్ని కూడా అట్లా చూస్తారేమో, మనల్ని కూడా ఆ రకంగా భావిస్తారేమో, అరే మనల్ని ముస్లింలను వదిలేసారంటే వీళ్ళు ఒకటే అనుకుంటారేమో అన్న ఒక భయంతో, గిల్ట్ తోటి వీళ్ళందరూ క్యాండిల్ ర్యాలీలు చేయడము, చివరికి పెహల్గాం దగ్గర నుంచి పాత బస్తీ వరకు కూడా ర్యాలీలు నిరసనలు తెలియజేశారు. వాళ్ళని శిక్షించండి అని. ఎప్పుడు లేదు ఇది. కానీ కొంతమంది మాత్రం చాలా దుర్మార్గంగా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, నిరసన ర్యాలీలు చేపట్టడం, ఇవన్నీ దేశం వైజ్ గా చూసుకుంటే మేమంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే అనేది చూపించడానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ, మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో ఆ మాటల్లోని అంతరార్థాన్ని లేకపోతే వేరే అర్థాన్ని తీసుకుని వాళ్ళు ఇలా నిరసన వ్యక్తం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళు భుజాలు తడుముకోవటం అంటే వాళ్ళ సైడ్ తప్పు ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ. మీరు ఉదాహరణకు చూడండి, మీరు సిద్ధరామయ్య గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు సీఎంల గురించి చెప్తాం మీకు ఇప్పుడు. ఒక సీఎం ఏమో రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా మాట్లాడారు. అవసరమైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా మనం తిరిగి తెచ్చుకోవాలి, ఆ రకమైన దాడి చేయాలి అని చెప్పేసి చాలా గట్టిగా. అభివృద్ధి పదంలో దేశం ఉంటే ఈ దేశాన్ని మరింత అస్థిరపరచడానికి చేసే కుట్ర అన్నారు ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఆయన అభివృద్ధి పదంలో దేశం ఉంది అన్నాడు, నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్నాడు. సో ఇలాంటప్పుడు ఈ రకమైన దాడి జరగటం మేము దాన్ని ఖండిస్తున్నాం. నరేంద్ర మోదీ గారు ఈసారి దెబ్బ కొడితే పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ కూడా తెచ్చుకోవాలన్నారు ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన కూడా. ఇంకొక ముఖ్యమంత్రి ఏమన్నాడు? సిద్ధరామయ్య,
మాకు యుద్ధం చేయడం మాకు అంత ఆసక్తి లేదు, మాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటున్నాడు అనమాట. ఈయనేమన్నా గన్ను పెట్టుకుని తీసుకెళ్ళి మీరు బార్డర్లో యుద్ధం చేయమన్నారా? లేదు అంటే కదా. ఎవరి అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు కాంగ్రెస్ అనుకోవచ్చు. ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తపరచకూడదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఒక వాయిస్ ఉండాలి. ఆ ఒక్క వాయిస్ రాహుల్ గాంధీ ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అవ్వాలి. కానీ ఫాలో కాకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సూడో సెక్యులరిస్ట్ పార్టీ. సో ముస్లిమ్స్ని సంతృప్తిపరచడానికి, క్రిస్టియన్స్ని సంతృప్తిపరచడానికి రాజకీయాలు చేసింది. అందుకే ఇవాళ మొట్టమొదటిసారి బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడు హిందువులంతా సంఘటితమయ్యారు. అప్పటి వరకు ఎవరికి వారే యమునా తీరే. కేవలం కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల ఈ దేశం చాలా మరింత వెనక్కి వెళ్ళిపోయింది. ఇంత మత కల్లోలాలు ఇవన్నీ జరగటానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా చూడండి, హిందువులు డామినేటెడ్ ప్రాంతాల్లో ఎక్కడ గొడవలు ఉండవు. అసలు ముస్లింలు అందరూ స్వేచ్ఛగా బతకచ్చు. హిందువులతో సమానంగా ఎక్కడైతే ముస్లింలు లేదా క్రిస్టియన్స్ ఉంటారో డెఫినెట్గా అక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి. వాళ్ళు డామినేట్గా ఉండే ప్రాంతంలో అయితే అసలు హిందువులు జీవించడానికి అవకాశం లేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా అన్నారు, మీకు ఇది హిందువులు బతకటానికి ఉండే ఏకైక దేశం. ఇక్కడ కూడా మీరు ఇలా మాట్లాడితే హిందువులు ఎక్కడికి పోవాలి? ఇక్కడ కూడా మీరు చంపేస్తామంటే హిందువులు ఎక్కడికి పోవాలి? వాస్తవమే కదా. ఈ దేశాన్ని విభజించినప్పుడు జిన్నా కూడా మీరు ఎవరికి ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండండి, మాది కూడా సెక్యులర్ కంట్రీని, మేము హిందువుల్ని మిగతా వాళ్ళని కూడా సమానంగా చూసుకుంటామన్న వ్యక్తి ఇవాళ ఆ రోజు 20% మంది హిందువులు ఉంటే ఇవాళ 2% పడిపోయింది హిందువుల సంఖ్య. కానీ భారతదేశంలో 14% ఉండే ముస్లింలు ఇవాళ 25%, 20% పెరిగారని ఒక అనధికారిక అంచనా. సో పాకిస్తాన్లో 25 కోట్ల మంది ముస్లింలు ఉంటే అత్యధిక ముస్లింలు ఉన్న దేశంగా ఇండోనేషియా, తర్వాత పాకిస్తాన్, తర్వాత ఇండియానే. ఆల్మోస్ట్ పాకిస్తాన్తో సమానంగా ఇక్కడ ముస్లింలు ఉన్నారు. ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంటూ కూడా వీళ్ళు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. నాట్ ఓన్లీ సిద్ధరామయ్య అండి, మీకు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేసిన ఆయన గతంలో ఆయన కూడా అంటారు, అంత ఓపిక ఎక్కడుందండి, ఒక ఉగ్రవాదులు వస్తే కాల్చిపడేసి వెళ్ళిపోయారు, మీరు మతం అడిగారు, ఇవన్నీ అబద్ధాలు అంటాడు. అరే బాధితులు ఏడుస్తూ చెప్తుంటే కూడా అబద్ధాలు అంటే నువ్వు అసలు మనిషివా లేకపోతే ఇంకేమన్నానా? ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళే కదా చెప్పింది, చూసి చెప్పిన వాళ్ళు కాదు కదా. కేరళ కాంగ్రెస్ అఫీషియల్గా అలాంటి ప్రకటనలు పెడుతుంది. సో ఈయన తర్వాత మమతా బెనర్జీ బ్యాచ్ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆవిడ వాళ్ళు అలా అసలుకి మతమే అడగలేదు అని చెప్పి మాట్లాడుతుంది. సో అసలు ఇది ఉగ్రవాదంగా పరిగణించే వాళ్ళు కూడా లేరండి కొంతమంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తీరు చూస్తూ ఉంటే మనకి బాధ కలుగుతుంది. ఇది నరేంద్ర మోదీనే చేశారని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ ఆమె. ఇది నరేంద్ర మోదీ ఈ ఏదైతే 370 ఆర్టికల్ తర్వాత కొంత అన్రెస్ట్ వచ్చింది. తర్వాత ఈ మధ్య వక్ఫ్ బిల్ ఏదైతే పెట్టారో వక్ఫ్ బిల్లు మీద బెంగాల్లో అల్లర్లు జరుగుతున్నాయి. వీటిని దృష్టి మరల్చడానికి నరేంద్ర మోదీనే ఉగ్రవాద దాడి చేయించారంది, డైవర్ట్ చేయడానికి. సో ఇలాంటి వాళ్ళందరూ ఈ రకంగా బయట శత్రువులతో కాదండి మనం పోరాడాల్సింది, ఇంట్లో శత్రువులతోనే ముందు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అలాంటి మాటలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే, నీకు ఇష్టం లేకపోతే నిజంగా కూడా నువ్వు ఈ దేశంలో ఉంటే నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ ఎందుకు ఉండాలి, వెళ్ళిపో పాకిస్తాన్కి. నేను అంటాను పాకిస్తాన్ కాదు, పాలస్తీనాలు వదిలిపెట్టాలి వీళ్ళందరికీ, దరిద్రులంతా అంటా నేను. పాలస్తీనాలు వదిలిపెట్టేస్తే పాలస్తీనాలు ఎలాంటి సిచ్యువేషన్స్నే తెలుస్తుంది వాళ్ళకి. నిత్యం పాలస్తీనాలో ఎట్లా ఉంటుంది ఉగ్రవాదం అంటే, అక్కడ పాలస్తీనాలు పుట్టి పెరిగినా ఒక ఆమె మాట్లాడుతుంది, వాళ్ళకి అసలు శాంతి గురించి చెప్పరట. మసీదుల్లో ఎట్లా నువ్వు త్యాగం చేయాలి, నీ జీవితం ఇచ్చేయాలి, ఎవరైతే సైనికుల్లో వెళ్ళాలి నువ్వు, సో మనం నాన్ ముస్లిమ్స్ అందరిని చంపాలి, ఇట్లా నేర్పిస్తారట. సో మసీదుల్లో చర్చిల్లో ఇలాంటివి బోధిస్తారు. గుడిలో ఎప్పుడైనా మీరు చూసారా? గుళ్ళలో రాజకీయాలు మాట్లాడింది ఏ రోజైనా మీరు చూసారా? మసీదులు శుక్రవారం వస్తే హైదరాబాద్లో భయం వేసేదండి మత కల్లోలాలు ఉన్నప్పుడు. శుక్రవారం వస్తే నాకు తెలిసి, మీకు కూడా తెలిసి, మీకు అవగాహన ఉంటుంది, మీరు జర్నలిస్ట్ కాబట్టి. సో శుక్రవారం వస్తే భయం వేసేది, రాళ్ళు రువ్వుతారని చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1999, 2004లో నేను హైదరాబాద్లోనే నేను స్పష్టంగా చూశాను. శుక్రవారం వస్తే అక్కడి నుంచి బయటకు వచ్చేసి రాళ్ళు రువ్వేవాళ్ళు, పోలీసులు బందోబస్తు ఉండేది కరెక్ట్గా. సో అంటే శుక్రవారం మీరు ప్రార్థనలకు వెళ్తారా, లేకపోతే ఈ రకంగా దేశాన్ని అస్థిరపరచడానికి వెళ్తారా మీరు?
సో ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ లేదు కాబట్టే కొన్నిసార్లు అనాల్సి వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రకంగా వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆయన అన్నారు. కానీ వీళ్ళకేంటంటే కోపం వచ్చేసింది వెంటనే, నేను బీజేపీ కోసమే చేస్తున్నాడు అట్లా అనేసి. సో అందరూ చూస్తున్నారు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ పవన్ వాళ్ళు కళ్యాణ్ గారు అన్న మాటల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నారు? ఇవాళ దేశం కోసం అందరూ ఒక్కటి అవ్వాలండి. దేశం కోసం అందరూ ఒక్కటి అవ్వాలి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఒక మాట, బీజేపీ ఒక మాట, తెలుగుదేశం ఒక మాట మాట్లాడకూడదు. అందరూ ఏకతాటి మీద ఉండాలి. ఇవాళ ఇది ఉగ్రదాడి, మీరు దేశం మీద దాడి జరిగిందనండి, లేకపోతే హిందువుల మీద దాడి జరిగిందనండి, ఏదైనా కానీ ఇది దేన్ని కూడా దీన్ని మనం ఒప్పుకోవడానికి వీల్లేదు. వెంటనే దీనికి తగిన జవాబు ఎలాగూ భారతదేశం ఇస్తుంది. కానీ అంతలోపు మనం సంయమనం పాటించాలి కదా. తలా ఒక మాట అనేసి పాకిస్తాన్ జెండాలు కింద పెట్టి కావాలని కర్ణాటకలో పాకిస్తాన్ కింద జెండాలు పెట్టి దాని మీద వెహికల్స్ వెళ్తుంటే కొంతమందికి తట్టుకోలేకపోయి వచ్చేసి జెండాలని తీసేస్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళకి పాకిస్తాన్ మీద ప్రేమ. అలాంటప్పుడు పాకిస్తాన్ అలాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం వాళ్ళని సంతృప్తిపరచడానికి వీళ్ళు ఇలా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎస్పెషల్లీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో హిందూయిజానికి వ్యతిరేకంగా మాట్లాడినోడు ఎవ్వడికి ఈసారి గెలుపులు అనేవి ఉండవు. అది ఖాయమైపోయింది. అట్లీస్ట్ ఆ మైనారిటీ సెక్షన్ కాపాడుకోవాలి, సంతృప్తిపరచాలని కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు మరింత డ్యామేజ్ ఆ పార్టీకే. చివరి డ్యామేజ్ అవుతున్నాయని తెలిసే మల్లికార్జున ఖర్గే గారు ఆ మాట అన్నారు, మీరు ఎవరు మాట్లాడకండి అని. వాళ్ళలోనే 2-3 రకాల భిన్న ధోరణులు కనపడుతుంటే మనకు అర్థమైపోతుంది కదా. సో ఫైనల్గా అయితే దేశం కోసం అందరం ఒక తాటి మీద ఒక మాట మీద నిలబడాలన్న ఉద్దేశంతోనే మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వేరే రాజకీయాలను ఉద్దేశించో లేకపోతే ఈ దేశంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కాల్పుల్లో 50 లక్షలు ఏ గవర్నమెంట్ ఇవ్వాల. పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు పార్టీ ఇచ్చింది, గవర్నమెంట్ కాదు, పార్టీ ఇచ్చింది. ఎంత బాధ్యతాయుతమైన పార్టీ అయితే ఇస్తుంది. ఒక జన సైనికుడు అందులో చనిపోయాడని 50 లక్షల రూపాయలు ఇచ్చింది. సో అలాంటి వ్యక్తి మీ కులాల గురించో లేకపోతే మతాల గురించో తప్పుగా ఎలా మాట్లాడతాడు? దేశం కోసం మాట్లాడాడు. మనం ఆయన వెంట నడవాల్సిందే, ఆయన సమర్థించాల్సిందే ఈ విషయంలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.